అమ్మా నాకు సందేహం, తమరు తమ భర్త గారిని కూడా ఇలాగే ఒళ్ళో కూర్చోబెట్టుకుని అన్నం అది తినిపించేవారా? షటప్ పప్పారావు. అమ్మా వచ్చేతనమ్మా. అప్పారావు అమ్మా. అదే అప్పారావు. దీని భోజనము పూర్తి అయినది. దీని మూతిని శుభ్రంగా నాకు అమ్మగారు, నేను దీని మూతి నాకాల వద్దండి అమ్మగారు. కుక్క లక్షణాలు వచ్చేస్తాయి. అప్పుడు మీరు దీంతో పాటు నన్ను కూడా ఉంచుకోవాల్సి వస్తుంది, పెంచుకోవాల్సి వస్తుంది. దీని మూతి నాకడం తప్ప ఏ పనైనా చెప్పని చేస్తాను. అబ్బా, మూతి నాకడం అంటే కడగడం అమ్మగారి అభిప్రాయం ఏమరా? కరెక్ట్ కరెక్ట్. రక్షించారు, కరుగుతాను. అప్పారావు, కుక్కలు తినను తాగినను వెంటనే కాలకృత్యములు తీర్చుకొనును. దీన్ని బయటికి తీసుకువెళ్ళుము. కాలకృత్యములు తీరిన వెంటనే శుభ్రముగా కడుగుము. మేనేజర్ గారు, ఎందుకు ఇతను అంతగా సుఖించుచున్నాడు? దాన్ని సుఖించడం అన్నది తల్లి, దుఃఖించడం అంటారు. అటులనా? ఎందుకు దుఃఖించుచున్నాడు చెప్పరా? నేనెప్పుడు నా పిల్లలు కూడా అట్టడి పనులు చేయలేదమ్మా. మూతి కడగమన్నారు, కడుగుతాను. ఆ రెండో పని మాత్రం నా వల్ల కాదు. నీ వల్ల కాకపోతే వెంటనే డిస్మిస్ చేయదును. చేస్తానమ్మా, కడుగుతాను. గెట్ అవుట్. కడుగుతాను. 1 2 3 4 5 6 1 2 3 4 5 6. అదేంటది? ఎంత లెక్క పెట్టుకున్నా ఒక్క 10 పైసలు కూడా పెరగదేంటి? ఆగాగాగు. ఏంటి టీ పొడి కింద పడబోస్తున్నావా? నేనేం పిచ్చివాడిని అనుకున్నావా? దీని 20 సార్లు పిండి 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 పిప్పైన తర్వాత పరికరాదు కదా అని పారేస్తున్నాను. పనికిరాందంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అది టీవి చెప్తా. అవును, దీన్ని ఏం చేసుకుంటావు? రేపు చెప్తా. ఏం బాకు? ఆ పిల్లాడికి టీ పొడి పిప్పించినట్లు నీ మనసు నాకు ఇవ్వకూడదు అంటే ఏంటి నీ ఉద్దేశం? నా మనసు ఆ పనికిరాని టీ పొడి లాంటిదనా? అబ్బే, అలాని కాదు. ఏది కాదు? అసలు విషయం చెప్తున్నాను విను. ఆ పక్కింటి పెళ్ళం ఎవరో కాదు, నా భార్య. నిజంగానా? పచ్చి నిజంగా నా భార్యే. నేను పొదుపు మనిషిని, ఆవిడ ఖర్చు మనిషి. దుబారా ఎక్కువ చేస్తుంటే దూరంగా పెట్టాను. ఫ్రీగా కాచే వెన్నెల, ఫ్రీగా వీచే గాలి ఎంత హాయిగా ఉందో. ఏదైనా మిరకల్ జరిగి జయ మనసు మార్చుకుని ఇక్కడికి వస్తేనా? వచ్చి చాలాసేపు అయింది, మీరే నన్ను చూడలేదు. జయ, ఏమండి? జయ, ఏమండి? జయ, నా మీద కోపం పోలేదా? పోబట్టే కదా వచ్చాను. జయ, నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళినప్పటి నుంచి నా శీలాన్ని ఎంత పవిత్రంగా కాపాడుకున్నాను తెలుసా? చెడిపోతే ఖర్చు అవుతుందని చెడిపోయి ఉండరు. అదేం కాదు, నీ మీద ప్రేమ వల్ల పవిత్రంగా మిగిలిపోయాను. రాజయ్య, నేను వెళ్ళాలి, బాబు ఒంటరిగా ఉన్నాడు. వాడి బాబు నేను ఒంటరిగా లేనేమిటి?